ఎక్కడికి సార్? బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఏది దగ్గర అయితే అంత అర్జెంటా సార్? అంతకన్నా అర్జెంట్. మీటర్ మీద డబ్బులు అవుద్ది. ట్రిబుల్ తీసుకో. నువ్వు ముందు తీసుకున్నా పోయా. ఇంతకీ లైసెన్స్ ఉందా? ఆర్టీఓ ఆఫీస్ లో ఉంది, తీసుకోవడం మర్చిపోయి. ఏమయ్యా రోడ్డు చూసుకున్నారు పోయా, లేకపోతే నా ఆటో మర్చిపోవాల్సి వస్తుంది. ఆటో ఇలాగిపోయింది. కిక్ స్టార్టర్ ఎక్కడుందబ్బా? డ్రైవింగ్ నడిస్తే ఇలాగే ఉంటుంది. మీ మీటర్ తిరిగి మీ ఆటోలో పడింది సార్. ఆ దొంగ ఇంట్లోకి దూరాడు. నేను ఇంట్లోకి వెళ్ళినాయా, గడప కూడా దొక్కను. ఫోన్ లాంగ్ జంప్ చేయండి సార్. కనీసం హై జంప్ కూడా చేయను. అంటే ఈ ఇల్లు నాదేనయ్యా. మరి వాడికి ఇంట్లో దూరాడు సార్. వాడిది కూడా ఈ ఇల్లేనయ్యా. సార్ మీరు ఏ రూట్ లో వెళ్తున్నారో నాకు ఏం అర్థం అవట్లేదు సార్. ఆ దొంగ నా కొడుకయ్యా. ఆ దొంగ నా కొడుకు? ఆ దొంగ నా కొడుకు కాదయ్యా, ఆ దొంగ నా కొడుకు. సార్ కొద్దిగా ఆటోని రివర్స్ చేసి నాకు అర్థమయ్యేలా చెప్పండి సార్. ఆటో కాదయ్యా, హెలికాప్టర్. హెలికాప్టర్ ని చేతిలో పట్టుకున్నా. హెలికాప్టర్ ని చేతిలో? అవునయ్యా, హెలికాప్టరే. ఈరోజు ఈ హెలికాప్టర్ తో నా పక్కింటి లవ్ ట్రేడ్ సెంటర్ ని గురిపెట్టి కుప్ప కూల్చబోతున్నాను. ఉస్కున రాజా లే 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 నా రాజా. ఇదేమిటి, లవ్ ట్రేడ్ సెంటర్ గురిపెడితే గోకుల్ చాట్లో పడింది. అయ్యో బాబోయ్, ఫ్లైఓవర్ మీద పడేట్టుంది. ఏంటమ్మా ఆ లెటర్ ఏంటి? ఏమో నాన్న, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం. ఏంటోయా? ఏంటి హెలికాప్టర్? ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంటి మీద నుంచి. ఎక్కడ ల్యాండ్ అయింది? మా అమ్మాయి ఒళ్ళో. ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? పైలట్ తప్పు చేస్తే ఆయన తిట్టడం మానేసి ఏదో హెలికాప్టర్ అంటారా, వాళ్ళ అమ్మాయిలో దిగిందంట. సర్లే నువ్వు నేను చూసుకుంటా. సరే. ఎవరో జ్వాలను రగిలించా. ఏంటి ఎంగేజ్మెంట్ 2 days అవుతుంది. 2 years నుంచి లైన్ వేస్తే ఇప్పుడే లవ్ లెటర్ రాయడం. అమ్మా నాన్న మీరు ఊరుకోండి, కట్టమైనా మిగులుతుంది. చెప్పరా చెప్పు. ఆపు, ఈ తొక్కలో లెటర్ నేను రాయలేదు. నువ్వు రాయక నీ బాబు రాస్తాడా? లక్ష్మి, లక్ష్మి, నా మనసంతా నువ్వే కాదు. నువ్వు లేక నేను లేను. నిన్ను చూడాలను. ఎందుకు లక్ష్మి నన్ను వదిలేసింది? ఎర్లిగా నువ్వు చేసే ఏదో పనులు చూడలేక. ఏంటన్నా ఇది? కన్న కొడుకు లెటర్ రాయాల్సిన రోజులో పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ రాస్తావా? అందరు అబ్బాయిలు వాళ్ళ నాన్న ప్రయోజకులు కావాలని గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు. నీ వల్ల హెడ్ఏకి తప్పించి వీధిలో హెడ్ ఎత్తుకుని తిరగలేకపోతున్నాను. చిచి, నా తండ్రికి చెడబుట్టాను. బ్యాచులర్ అయిన ఫాదర్ ని సపోర్ట్ చేయడం పోయి క్లాసులు దిగుతావా? అయితే ఇంట్లో ఒక్క క్షణం ఉండదు, వాకౌట్ చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా?